UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చేస్తుందంట అంటే మీకున్నటువంటి ఆలోచనల్లో మేబీ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ఆయన అవసరం ఉంటుందని నేను కూడా అనుకుంటాను. తమ్ముడు రాజేష్ మహాసేన ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తాడో అన్ని స్థానాల్లో నేను ఓడిస్తాను నా మహాసైన్యంతో అని చెప్పి కామెంట్ చేశాను. కానీ అంతకుముందు రాజేష్ మహాసేన ఒక సమ్ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేస్తే రాజేష్ మహాసేన చుట్టూ ఇంత సైన్యాన్ని పెట్టుకొని నవ్వుతూ పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, ఆయన స్థాయి ఏంది నా స్థాయి ఏందని చాలా అదేదో ఆయనకి 100 కోట్లు ఏదో డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ రకంగా ఫీల్ అయినటువంటి రాజేష్ మహాసేన సడన్ గా అంటే మరి ఆయనకి డే బై డే ఫ్యాన్స్ పెరుగుతున్నారనా లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళు కూడా నాతో నన్ను స్టేజెస్ మీద పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకంగా నాకు మాట్లాడతారని మరి ఆయన ఎక్కువ ఊహించుకున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంత అభిమానించినటువంటి రాజేష్ మహా చివరి టైంలో కంపల్సరీగా జనసేన ఓడిస్తాం, ఆయన ఎక్కడ ఎంతమందిని పెట్టినా ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తొందరపడ్డారు అనిపించింది నాకైతే 100%. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు. కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు. ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను. బాధలో అలా మాట్లాడారా? బాధలో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు అసలు. అదైతే రాంగ్, 100% రాంగ్. ఆ సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు కానీ మరి అంటే ఆ సీటు పోవటంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ అన్న? ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుందన్న. నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దో నాకు తెలియదు. మరి అంటే చెప్పు, పర్లేదు, నీకు అనిపించింది చెప్పు, తప్పేముంది, ఫ్యాక్ట్ మాట్లాడడం తప్పేముంది. రాజేష్ మహాసేన సీటు పోవడంలో 3 పార్టీల హస్తం ఉంది. ఏ పార్టీలు? జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసే అతనికి రెండు కలిసి అనౌన్స్ చేసినాయి. 3 కలిసి ఇతనికి జనసేన కలిసి టికెట్ అనౌన్స్ చేసింది. బీజేపీ యాడ్ అయిన తర్వాత ఇతను ఎందుకో సూటబుల్ కాదనో లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో లేకపోతే అక్కడ జనాల ఒపీనియన్ బట్టో అక్కడ ఉన్న ఓటర్ల ఇంట్రెస్ట్ ను బట్టో మొత్తానికైతే ఆ సీట్ అతను కాదు మార్చేద్దామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. ముగ్గురు కలిసి అధిష్టానం సీట్లు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరినైతే పెడితే బాగుంటుందని ఆలోచన చేసే అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ నియోజకవర్గానికి. ఆ టైంలోనే పి గన్నవరానికి రాజేష్ మహాసేనని ప్రపోజల్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా. అంటే రాజేష్ మహాసేన మన పార్టీ కష్టకాలంలో కూడా వాయిస్ ఇచ్చాడు, మన పార్టీ కోసం మాట్లాడాడు, మన కోసం మాట్లాడాడు. అట్లాంటి అతను ఎస్సీ క్యాండిడేట్ మన పార్టీలో కావాలని చెప్పి చంద్రబాబు గారు, ఇప్పుడు ఆయన ఏమి సాదాసీదా వ్యక్తి కాదు కానీ 40 ఏళ్ళ రాజకీయ దురంధరుడు ఆయన. అట్లాంటిదంటే ఆయన నిర్ణయం తప్పైందంటారా రాజేష్ మహాసేనకి టికెట్ ఇచ్చి తప్పైందంటే ఏమో మేబీ గ్రౌండ్ రియాలిటీ తెలియకనా లేకపోతే ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో నెగిటివిటీ వస్తుందని వీళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. సీట్ అనౌన్స్ చేయలేదు, అక్కడ జనాలకు తెలియదు అప్పటిదాకా. ఇప్పుడు వీళ్ళ మదిలో ఉంది ఓకే రాజేష్ మహాసేన ఈ సీటు ఓకే ఆయన ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది. ఆ గన్నవరం జనాలందరికీ ఓహో మాకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ టీడీపీ నుంచి రాజేష్ మహాసేన, ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి జనాలు అప్పుడు తిరుగుబాటు రావడం వల్ల వీళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తున్నారా మీరు ఈ మధ్యకాలంలో? అంటే ఎక్కువగా రాజేష్ మహాసేన ఇంతకుముందు జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అనే రాజేష్ మహాసేన ఈ మధ్య కాలం నుంచి కొంతకాలం నుంచి ఆయనకి ఎప్పుడైతే సీటు పోయిందో అప్పటి నుంచి అంటే ఆయన స్టేట్మెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ నెక్స్ట్ డే నుంచో ఆయన వీడియోస్లో జై చంద్రబాబు, జై లోకేష్, జై తెలుగుదేశం, జై మహాసేన అని మాత్రమే అంటున్నాడు. ఇంతకుముందు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అన్నారు, ఇప్పుడు ఆ మాట అనట్లేదు. చూస్తున్నారా మీరు? ఇది అతనికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. కంపల్సరీ జన సైనికులు అతన్ని హేట్ చేస్తారు, ఈ విషయంలో డౌట్ లేదు, దాంట్లో హేట్ చేస్తారు. కానీ మేబీ అతని ఒపీనియన్ నేను ఇప్పుడు అతనికి టీడీపీ కావాలనుకుంటున్నాడు, జనసేన దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. అదే అతను అక్కడ మీరు చెప్పినట్టుగా జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై లోకేష్ అన్నాడు. ఈరోజు జై టీడీపీ, జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు అక్కడ వరకే ఆగిపోతాడంటే అతను దూరం పెట్టుకున్నాను. మనకు వచ్చిన నష్టం. రాజేష్ మహాసేనతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఆయనతో లేదన్నా. ఎప్పుడైనా కలిసారా? ఏది లేదు, జస్ట్ కాకపోతే ఫోన్ లో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు అసలు ఆయనతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కాకపోతే ఆయన వీడియోస్ నేను చూస్తాను, నా గురించి ఏదన్నా కాంట్రవర్సీ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆయన అంటే
ఈ బోర్గడ్డ విషయంలో కొంచెం ఆయన నాకు వాయిస్ రైజ్ చేసి వాయిస్ రైజ్ చేశారు, మీ తరపున నిలబడ్డారు. ఇప్పుడు 2 days బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు, అది ఆ వీడియోని రాజేష్ మహాసేన అతని ఛానల్లో పెట్టుకొని ఈ తమ్ముడు నన్ను తిట్టాడా పొగిడాడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పాడు. అంటే నువ్వు మాట్లాడింది అతనికి అర్థం కాలేదనే, లేకపోతే ప్రజలకు చూపించాలనే, లేకపోతే ఏంటి అసలు ఆ వీడియోలో సారాంశం ఏంటి? ఏమో అది నాకే అర్థం కాలేదు అసలు. అది ఆయన ఎందుకు పెట్టిండు తమ్ముడీలు ఎందుకు నాకు కూడా. అసలు నువ్వే ఉద్దేశంతో మాట్లాడావు? నేనే ఉద్దేశం నాకు అనిపించిందే మాట్లాడినా. అంటే తిట్టినట్ట పొగిడినట్ట రాజేష్ మహాసేన? ఆయన ఎలా అనుకుంటే అలా. ఆయన తిట్టానని కూడా తిట్టినట్టే, లేదు పొగిడాడని కూడా పొగిడినట్టే. ఫ్యాక్టరీ మాట్లాడినా అనిపించింది నాకైతే అందులో. అంటే వాస్తవానికి నువ్వు ఎట్లా మాట్లాడావు? తిట్టావా పొగిడావా? అంటే నువ్వు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడినన్నా, అందులో తిట్టడం పొగడడం అసలు ఏం లేదు నాకు తెలిసి. టాపిక్ అసలు జరిగింది ఏంది, ఆయన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారనేది నాకు అనిపించింది, అక్కడ మాట్లాడినంతే. అది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ సందర్భంలో? అతన్ని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు. మరి అలాంటి పర్సన్ ని టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిళ్ళు అనేది నాకు అనిపించింది. ఎట్ ఏ టైం మరి జగన్కి ఎడ్జ్ ఉందన్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ని ఈరోజు మనం ఏంటది కోవట్ అనే ముద్రని ఎత్తాను. కొంచెం ఆలోచించి మాట్లాడదాం అనేది మా జన సైనికులు చెప్పడం ట్రై చేస్తాం. అంటే రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి అదే మీ ఉద్దేశం? అస్సలు నేను అట్లా అనలే కదన్నా. అంటే ఇప్పుడు కూర్చోబెట్టారంటే అదే కదా టీడీపీ వాళ్ళకి ఇష్టమైంది. టీడీపీకి మెచ్యూరిటీ ఉందనుకోవచ్చు, లేదా 20 సీట్లే కదా, వాళ్ళకి 130 సీట్లు ఉంది అన్న. 130 సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న. 130 మేము కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్నా. మేము త్యాగం చేసి తగ్గి 21కి మేము ఆగిపోయినాం. మిగతా ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగతా సీట్లు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి 130 కాబట్టి 140 వస్తాయి. ఈ 20 కూడా మేము వదిలేసి ఉంటే ఆ 174 వచ్చేటి మాకు, లేకపోతే మొత్తం పొత్తులు. ఇప్పుడు రాజేష్ మహాసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. రీసెంట్ గా మంగళగిరి స్టేట్ ఆఫీస్ లో వెళ్ళి కూడా ఆయన ప్రెస్ మీట్లు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేని ఇది మీకెందుకు అంటే ఇప్పుడు నా మనసులో అనిపించింది. నేను అతను బాయ్కాట్ చేస్తే రాజేష్ మహాసేన వాళ్ళ పార్టీ అధినాయకుడు లేకపోతే వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు చేస్తారు కదా, మీకెందుకు? అంటే గుడ్డగాల్చి ఇలా ముఖం మీద వదిలేస్తారు. నా ఒపీనియన్ చెప్పకూడదన్నా. నా ఒపీనియన్ నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు కాబట్టి రాజేష్ మహాసేన కూడా అడ్రస్ లేకుండా చేయాలనేది మీ యొక్క స్టేట్మెంట్స్ అన్నమాట. కాదు, అలా కాదు. ఇప్పుడు అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ మహాసేనని టీడీపీ దూరం పెట్టలేదు. అంటే టీడీపీ ఆవేశంలో మాట్లాడిండు రాజేష్ మహాసేన టైంలో, సీటు పోయిందన్న బాధలో మాట్లాడిండు, ఆవేదనలో ఉన్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. మరి కళ్యాణ్ దిలీప్ సుంకర ఆయన ఏ పాపం చేసిండు? ఆయన జస్ట్ ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పిండు, అంతకుమించి ఆయన ఏం మాట్లాడాల. ఆయన కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, మా అధినేతను ఒక మాట అనలేదు, సిబిఎన్ ఒక మాట అనలేదు, ఎవరిని కామెంట్ చేయాల. జస్ట్ ఈ పరిస్థితులు 21 సీట్లు లేకపోతే అమ్మఒడి ఆ 10,000 అకౌంట్లు ఇవి చూస్తూ ఉంటే ఆయన ఓడించడానికి దేవుడు రావాల్సి వస్తుందేమో, ఈ 10,000 తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తాను సెంటెన్స్ వాడింది ఆయన, అంతే. అంతమించి ఆయన ఏమనలే. దానికి మా వాళ్ళు కొంతమంది జన సైనికులు పాపం తెలిసి తెలియకనా ఏదో పొరపాటులో మా వాళ్ళు ముసుగు ఒక కోవట్ అనే ముద్రను వేసారు. దాంట్లో వేరే వాళ్ళ హస్తం ఉంది, వేరే పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు నాకు తెలిసినంత వరకు. సైనికులే మా పెద్దల్ని తప్పడు, మా పెద్దల దాకా అసలు నాకు తెలిసి ఈ విషయం పోలే పాపం. ఈయన కోవర్ట్ అయిన సంగతి మా కళ్యాణ్ గారికి కానీ మా నాగబాబు గారికి మా మెగా కుటుంబానికి కానీ అసలు ఇంత దూరం పోదన్న, ఇది తీసుకెళ్ళట్లే వేరే లీడర్స్ ఎవరు. ఎవరైనా మధ్యలో అబ్జెక్షన్ పెడుతున్నారా, ఎవరైనా ఆపేస్తున్నారా? ఆగుతా ఉన్నారు, జస్ట్ కీప్ సైలెంట్ గా చూద్దాం అంతే.